నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. 27వ తారీఖు జరుగు గ్రాడ్యుయేట్ ఎన్నికలకి ఎమ్మెల్సీ ఎన్నికలకి మరి పోటీ చేస్తున్న అరిగల మరి ప్రసాద్ గారు, రాజా గారు మరి సీనియర్ అడ్వకేటు, వారు మరి న్యాయ కోవిదుడు. ఇలాంటి వ్యక్తి కానీ శాసనమండలికి వెళ్తే మరి ప్రతి సమస్య పైన క్షుణ్ణంగా మరి మాట్లాడతానికి అవకాశం, మరి న్యాయం చేసిన వారిని కానీ మన శాసనమండలికి పంపించినట్టయితే ఏ సమస్య మీదైనా సరే వారు అనర్గళంగా డిస్కస్ చేసి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులను శాసనమండలికి పంపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మీద ఉంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ అనేది చేసిన వాళ్ళు ఊరకనే మనం ఏదో చేసాము, ఓటేసాము అనేది కాకుండా పంపించే అభ్యర్థి బలమైనడా కాదా, రాజ్యాంగం తెలిసినోడా కాదా, వ్యవస్థల పట్ల అవగాహన ఉన్నవాడా కాదా అనే గ్రహింపుతో కానీ మనం ఓటేసి శాసనమండలిని పంపిస్తే వాళ్ళ వల్ల ఖచ్చితంగా మన భవిష్యత్తు మార్పుకి ఒక నాంది అవుతుంది. కాబట్టి ఓటర్ మహాశయులు ఖచ్చితంగా ఈ విషయాన్ని గ్రహించి మరి రేపు 27వ తారీఖు జరుగు పట్టభద్ర ఎన్నికల్లో మరి అరిగల రాజా. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 27వ తారీఖు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన బెజవాడ భారతదేశం జనరల్ సెక్రటరీ శ్రీ అరిగల శివరామప్రసాద్ రాజా గారు, న్యాయవాది అయిన రాజా గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరఫున అందరినీ ఓటు అభ్యర్థించడానికి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానించి అందరూ పట్టభద్రులైన వారు మరి న్యాయవాదులు కూడా అందరూ కూడా సహకరిస్తారని అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్పారు. ఈ రోజున మనం ఒక న్యాయవాదిగా ఆయన్ని ఎమ్మెల్సీగా గెలిపించుకున్నట్టయితే ఆయన వాణి వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇక్కడ ఉపాధ్యాయులకు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ వాళ్ళ సమస్యల మీద ఆయన స్పందించడానికి, ఆయన వాణి వినిపించడానికి శాసనమండలిలో ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా మరి అనేక పోరాటాలు చేస్తూ మరి 20 సంవత్సరాలుగా బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదిగా చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులైన పట్టభద్రులు మరి టీచర్సు అందరూ కూడా ఆలోచించి ఒక న్యాయవాది శాసనమండలి ఉంటే అనేక విధమైన మేలు జరుగుతాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా మీ అందరూ మన మచిలీపట్నం బార్ అసోసియేషన్ నుంచి కానీ, మన గుంటూరు బార్ అసోసియేషన్ నుంచి కానీ, మచిలీపట్నం బార్ అసోసియేషన్ నుంచి అందరూ కూడా 20,000 మంది న్యాయవాదులు ఆయన్ని మరి మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. ఒక న్యాయవాదిగా మేము శాసనమండలిలో ఉంటే మాకందరూ కూడా గర్వకారణం అని చెప్పి ఈ రోజంతా కూడా ముక్తకరణంతో అందరూ కూడా సపోర్ట్ చేయడం. గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎన్నిక కానీ రాను రాను ఈ ఎన్నిక ఎలా అయిపోయిందంటే ఒక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మీద జరుగుతున్నాయి ఎలక్షన్లు. కానీ మొట్టమొదటిసారిగా ఒక న్యాయవాది మరి ముందుకొచ్చి మరి నేనున్నాను గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేయాలని న్యాయవాది మరి ఎన్ని పార్టీలు ఎన్ని ఆఫర్లు చేసినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటూ మరి ముందుకు వచ్చిన మన ప్రసాద్ గారు మరి విజయవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, నా తమ్ముడు. మరి మేమంతా ఒక ఫెడరేషన్లో పనిచేస్తున్నాం. కాబట్టి నేను ఈ రోజున వారు మన మచిలీపట్నం బార్ అసోసియేషన్కి రావటం జరిగింది. మా అడ్వకేట్స్ అందరినీ కలవటం జరిగింది. కానీ ఒక్కటి ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ప్రతి ఓటరు ఆలోచించాల్సిన విషయం, ముఖ్యంగా మా న్యాయవాదులు ఒక న్యాయవాది ముందుకు వచ్చారు. కాబట్టి ప్రతి న్యాయవాది తన ఓటును పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చూసుకుని ఓటు ప్రసాద్ గారికి మొదటి ఓటు ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా నేను కోరటం జరుగుతుంది బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా. అట్లాగే ఇక్కడ ఇప్పుడు ఈ రోజున ప్రసాద్ గారు మేమంతా కలిపి మరి మా అడ్వకేట్స్ని అలాగే కోర్టు స్టాఫ్ను కూడా వారు కలవటం జరిగింది. వాళ్ళందరూ పాజిటివ్గా ఉన్నారు. అంటే ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కాబట్టి చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఎవరైతే ఉంటే వాళ్ళకి తెలుస్తుంది చట్టాల గురించి, వాటి గురించి. కానీ ఇవాళ ఈ పొలిటికల్ లీడర్లు, పొలిటికల్ పార్టీలు ఎవరో అంటే నిరుద్యోగి, వాళ్ళకి పదవలేని నిరుద్యోగుల్ని ఈ పదవుల్లో నుంచోపెట్టి పార్టీల తరపు సపోర్ట్గా ఫైట్ చేస్తున్నారు. వారి వల్ల అందుకనే ఆ ఎలక్షన్స్ కూడా వచ్చిన నాయకులు కూడా సరైన ఒక చట్టం కానీ ఒక ఏమీ తెలియని వ్యక్తులు చట్టసభలకు వెళ్తాం జరుగుతుంది. కాబట్టి ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి
ఒక న్యాయవాదికి అనేది గుర్తింపించి మీరు పంపించడానికి ప్రతి వ్యక్తి మొదటి ఓటు. నమస్కారం, నా పేరు అరిగల శివరాం ప్రసాద్ రాజా. నేను బెజవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. నేను ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా 2003 సంవత్సరంలో విద్యార్థులు జరుగుతున్నటువంటి అన్యాయాలపై నేను నా వాడిని వినిపించి విద్యార్థులకు సహకరించి విద్యార్థి సమస్యలపై పోరాటం చేసి విద్యార్థి సమస్యలను పరిష్కరించినటువంటి నాయకుడిగా నేను అక్కడ విజయం సాధించాను. అదేవిధంగా 2004లో నేను గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం నేను గుంటూరు పట్టణంలో కోచింగ్ ఉన్నప్పుడు అక్కడ పడ్డ కష్టాలు నేను చవిచూశాను. ఎందుకంటే ఆ రోజుల్లో రిక్రూట్మెంట్ విషయంలో ఒక సరైన ప్రణాళిక లేదు. ఒక రిక్రూట్మెంట్ అనేది రావడం, మళ్ళీ ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వడం, మరి మేము పట్టుకెళ్ళిన డబ్బులు చాలినట్టుగా మేము జీవించడం జరిగింది. ఇవన్నీ కూడా నా మనసులో ఉన్నాయి. అదేవిధంగా నేను 20 సంవత్సరాల ప్రాక్టీస్లో బెజవాడ బార్ అసోసియేషన్ నందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. హనుమాన్ జంక్షన్ నందు నేను ఉచిత న్యాయశాల కేంద్రం పెట్టి పేదలకు సహాయం చేస్తున్నాను. నా స్వగ్రామం చల్లపల్లి. మరి ఇంకో మాట చెప్పాలంటే నేను గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో బెజవాడ బార్ అసోసియేషన్ నందు 670 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. దీనికి నా గెలుపు ప్రధాన కారణం నీతి, నిజాయితీ, నిబద్ధత. కులం చూడలేదు, మతం చూడలేదు. అందరూ న్యాయవాదులు కూడా నా యొక్క విజయానికి సహకరించారు. నన్ను జనరల్ సెక్రటరీ గెలిపించారు. ఆ రోజునే అనుకున్నాను నేను మరి డెఫినెట్గా ప్రజా జీవితంలోకి రావాలి, ఒక మంచి సేవ చేయాలని తలంపుతో నేను ప్రయాణిస్తున్న టైంలో ఈ సంవత్సరం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో న్యాయవాదులపై జరిగినటువంటి దాడుల విషయంలో మా జిల్లా ఫెడరేషన్ అయినటువంటి కొత్త చంద్రమౌళి గారు, అలాగే బోరగడ్డ అశోక్ గారు, మరియు గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ ఫెడరేషన్ అధ్యక్షులు కాసు వెంకటరెడ్డి గారు, మరి పొన్నూరు ప్రభాకర్ గారు, మరి వీళ్ళందరూ